తాజా 30 బాలకృష్ణ పాజిటివ్ విషయాలతోనే కాదు నెగిటివ్ అంశాలతో కూడా వార్తల్లోకి వస్తూ ఉంటారు. ఇటీవలి కాలంలో ఆయన పిఏ రాజశేఖర్ రెచ్చిపోతున్నారు. జబర్దస్త్ ఆదిని బెదిరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ రాజశేఖర్ బాలకృష్ణ నియోజకవర్గమైన హిందూపురంలో ఓ రేంజ్లో సినిమా చూపిస్తున్నాడు. కాంట్రాక్టర్లను, టీడీపీ నాయకులను బూతులు తిడుతూ విశ్వరూపం చూపిస్తున్నాడు. ఓ కాంట్రాక్టర్ ఆయనకు ఫోన్ చేసి డబ్బులు ఇస్తాం వదిలేయమని చెప్పినా కొడక హిందూపురంలో కనిపించామంటే చెప్పుతో కూడదని బెదిరించారు. ఇందుకు సంబంధించిన ఆడియో సాక్ష్యం లభించింది. ఇటు చేస్తామని గట్ల చేస్తే పూలకుంట్లో చెప్పేది చెప్తా నా కొడుక హిందూపూర్ నీకు ఊర్లో పోయేది చేసుకోవాలి కదన్నా రాను హిందూపూర్కి. బాలకృష్ణ పిఏ చేస్తున్న అరాచకాలు తట్టుకోలేక టీడీపీలోని కొందరు నాయకులు రహస్య సమావేశాలు పెట్టుకుంటున్నారు. బాలయ్య అంటే తమకు అభిమానమేనని, అయితే అదే సమయంలో రాజశేఖర్ ను హిందూపురం నుంచి పంపించి వేయకపోతే తాము టీడీపీకి దూరం కావడానికి కూడా వెనుకాడబోమని రాజశేఖర్ బాధితులు చెబుతున్నారు. హిందూపురం నియోజకవర్గం కిందకు వచ్చే చిలమత్తూరు మండల కేంద్రంలో వీరు ఒక ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ర్యాలీ జరగకుండా చూడాలని బాలకృష్ణ రంగనాయకులు అనే లీడర్కు చెప్పారట. రంగనాయకులు చెప్పినా మరొకరు చెప్పినా రాజశేఖర్ ను హిందూపురం నుంచి పంపే వరకు వెనక తగ్గేది లేదని అసంతృప్త నాయకులు చెప్తున్నారు. బాలకృష్ణకు రాజకీయం తెలియదు అని చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలు. ఆయన చంద్రబాబును చూసి కూడా రాజకీయాలు నేర్చుకోలేకపోతున్నారు. పేరుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందన్నట్లు కామన్ సెన్స్ లేని వాడిని పిఏగా పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. ఇప్పటికైనా బాలకృష్ణ మేల్కొని హిందూపురం నియోజకవర్గంలో పరిస్థితులను చక్కదిద్దుకుంటే ఆయనకు ఆయన పార్టీకి మంచిది.